హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్‌కి స్వాగతం. ఇదైతే మా గార్డెన్ చూడండి. మా గార్డెన్‌లో గోంగూర చూడండి ఎంత బాగయింది. ఈ గోంగూరని నేను ఈరోజు తెంపి గోంగూర రైస్ చేస్తున్నాను. ఇదిగోండి గోంగూర అయితే తెంపుతున్నాను మొత్తం. ఇలా అయితే గోంగూర ఆకులు మొత్తం తెంపానండి. వీటినన్నిటిని కట్ చేసుకుంటున్నాను. అంటే చేత్తోనే కట్ చేస్తానండి. నేను గోంగూర ఎప్పుడు కత్తితోని కొయ్యనండి. మా దిక్కైతే గోంగూర ఎక్కువ మటుకు చేత్తోనే కట్ చేస్తారు. ఇలా అయితే మొత్తం గోంగూర అయితే కట్ చేసుకుంటున్నాను, తెంపుకుంటున్నానండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం దీనికోసం ఒక బౌల్ అయితే తెచ్చిపెట్టుకున్నాను. కట్ చేసిన పీసెస్ అని దాంట్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి గోంగూరకి ఎక్కువ మటుకు ముందు కాడలే కొంచెం లావు ఉంటాయండి, అందుకోసం ఇవే తీసేసుకుంటున్నాను. ఇవన్నీ తొందరగా మెత్తగా ఉడికిపోతాయి. గోంగూర రైస్ కదండి. ఇక ఫ్రెష్గా వాటర్తోనైతే కడుక్కుంటున్నాను గోంగూర. గోంగూర రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. గోంగూర పప్పు పచ్చడి కంటే ఇలా గోంగూర రైస్ చేసి పెడితే చాలా వాళ్ళు మంచిగా తింటారండి. చాలా హెల్తీ కదండి. గోంగూర కూడా ఐరన్ ఉందంటారు, అందుకోసమే బోన్స్కి బెటర్ అంటారు. అందుకోసమే ఇలా పిల్లలకైతే నేనైతే చేసి పెడుతున్నాను గోంగూర రైస్. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా మంచిగా తింటారండి. దీంట్లోకి అయితే ఒక 5-6 పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి జస్ట్ ఓన్లీ ఇట్లా మనం కాటు పెట్టుకోవాలంతే, ఎక్కువ కట్ చేసుకునే అవసరం లేదు. కొన్ని అయితే ఎల్లిపాయలు తీసుకున్నాను. దీనికోసం నేనైతే ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ అంతా. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇలా వీక్లీ 1 టైం అయితే చేసి పెడతానండి లంచ్ బాక్స్లోకి గోంగూర రైస్. మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఆయిల్ అయితే పోసుకున్నానండి దీంట్లోకి అయితే గోంగూర రైస్ కదా, కొన్ని నేనైతే లవంగాలు, ఇలాచీలు అవన్నీ తీసుకున్నాను. అవేవో చూపిస్తానండి. దీంట్లో మొదటిగా ఆవాలు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ జీరా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీరా వేసుకున్నాక మనం జీరా వేసుకున్నానండి. ఒక 2-3 లవంగా, ఒక 2 ఇలాచి, ఒక అనాస పువ్వు అయితే తీసుకుంటున్నాను. గోంగూర రైస్ కదా, ఇవి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు మంచిగా తింటారని ఇవన్నీ వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఇవన్నీ వేసాను. ఒక బగారాకు కూడా వేస్తున్నాను, దాల్చిన చెక్క, బగారాకు. చాలా హెల్తీ అండి, హెల్తీ ఇది. చాలా పిల్లలకి చాలా బాగుంటుందని చేసి పెడతాను నేనైతే. ఇగో ఇలా ఆకు అయితే వేసాను. ఇవి కొంచెం వేడయ్యాక మనం ఇంతకుముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకోవాలా. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై చేస్తున్నాను. చిట్పట్ అంటాయి. కొంచెం పచ్చిమిర్చి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంతకుముందు మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఎల్లిపాయలు మంచిగా దంచి దీంట్లో వేసుకోవాలా. ఇలా ఎల్లిపాయలు తీసుకున్నాం. మనం ఎల్లిపాయలు దంచేటప్పుడు ఎప్పుడైనా మనం కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోవాలండి. అలా దంచడం వల్ల ఎల్లిపాయలు అనేవి మనకి తొందరగా మెదుగుతాయి. ఇంకా అవి కొంచెం పైకి లేవ్వకుండా మంచిగా మెదుగుతాయండి. ఈ ఎల్లిపాయ ముద్ద మొత్తం మనం ఆ ప్యాన్లో అయితే వేసేసాను. గోంగూర రైస్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి. ఈ ఎల్లిపాయ ముద్ద మొత్తం దాంట్లో వేసేసుకొని ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మళ్ళీ దీంట్లోకి కొంచెం మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం అయితే నేనైతే పసుపు యాడ్ చేస్తున్నా దీంట్లోకి. ఇదిగోండి ఇంత కొంచెం 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. గోంగూర చాలా మటుకు పప్పులో, పచ్చళ్ళు అయితే పిల్లలు తినలేరండి, తినబుద్ధి కాదు వాళ్ళకి పప్పులో, పచ్చళ్ళు. ఇలా గోంగూర రైస్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారండి. ఇలా గోంగూర మొత్తం కడిగిన గోంగూర మొత్తం దీంట్లో వేస్తున్నాను. ఇదంతా ఆయిల్ వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయినాక, ఎందుకంటే మన గోంగూరలో చాలా వాటర్ ఉంటాయి కదా, ఇలా అయితే మొత్తం వేసి మంచిగా కలుపుతున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా అయితే గోంగూర మొత్తం కలుపుతున్నాను, మొత్తం వేసుకుంటున్నాను. మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్ ఎప్పుడైనా వెరైటీగా. రోజు రొటీన్ కంటే ఇలా ఒక్కొక్కసారి వెరైటీగా ట్రై చేయండి, కంపల్సరీ మీ పిల్లలకు కూడా నచ్చుతుందండి. మనకైతే గోంగూర వేసినప్పుడు బౌల్ మొత్తం నిండుతుందండి. మళ్ళీ తర్వాత చూస్తుండండి అది ఒక్క 5 మినిట్స్లోనే మొత్తం తగ్గిపోతుందండి.
ఇగో చూసారా, ఇంతకుముందు ఈ బౌల్ మొత్తం నిండిండే కదండి. ఇప్పుడైతే కొంచెమే ముద్ద అవుతుంది. ఇప్పుడు మనమైతే మంచిగా మూత పెట్టేసుకోవాలండి. గోంగూర రైస్ అన్నా కదా, ఇప్పుడైతే ఒక 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకొని రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. గోంగూర రైస్ అన్నాను కదండి, ఇదిగో రైస్ తీసుకున్నాను. రైస్ అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఈలోపు ఒకసారి గోంగూర అయితే కలుపుకోవాలా. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకూడదు. గోంగూరలో మనకు చాలా వాటర్ ఉంటాయి కదండి. ఇక రైస్ అయితే ఆన్ చేసేస్తున్నాను. అన్నం మీద కొంచెం పొడి పొడిగా వండుకోవాలండి. ఇలా అయితే రైస్ అయితే మూత పెట్టేసాను. గోంగూర చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేస్తుందండి. దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడంత. గోంగూర కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ చూసి వేసుకోవాలండి. గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, ఇలాంటి కొంచెమే అవుతుందండి ఇది. దీంట్లోకి రైస్ అయితే బాగుంటుంది. మనం ఇప్పుడు కొత్తిమీర అయితే తురిమి పెట్టుకోవాలా. ఈ కొత్తిమీర మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలా. ఫస్ట్లో వేయొద్దండి కొత్తిమీర, అది కూడా లాస్ట్లో కూడా వేయొద్దు కొత్తిమీర. రైస్ అంతా అయినాక రైస్ మీద కూడా కొత్తిమీర వేయొద్దండి, పిల్లలకి ఆ టేస్ట్ కూడా నచ్చదు. అందుకోసమే మనం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొత్తిమీర వేసుకుంటే మంచిగా పుదీనా గోంగూరకు పట్టి మంచిగా అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలా. మనకి ఎంత చూసారా అండి, బౌల్ నిండా వేస్తే ఇంతే చిన్న ముద్ద అయిందండి. ఇది కూడా మనకైతే రైస్ కూడా అయింది. లాస్ట్లో మనం కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలండి. నువ్వుల పొడి వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం స్వీట్నెస్ వస్తుంది, పిల్లలకి ఇష్టం. నువ్వుల పొడి కూడా చాలా బలమే కదండి. అప్పుడప్పుడు కూడా పిల్లలకు పెడుతూ ఉండాలా. ఇలా మనం రైస్లో కర్రీస్లో వేసే బదులు ఇలా రైస్లో వేస్తే వాళ్ళు మంచిగా తింటారని వేస్తున్నాను. ఇది చూసారా అండి, మనం ఎంత గోంగూర తీసుకున్నామంటే అది ఎంత అయిందని ఇంత అయింది. ఇప్పుడైతే వేడి అన్నం కొంచెం చల్లారైనాక అన్నం దీంట్లోకి వేసి కలుపుకోవాలండి. ఇలా అండి మన గోంగూర రైస్ అయితే కంప్లీట్ అయిందండి. మేము ఇదిగోండి ఎంత బాగా అయింది చూసారా, పొడి పొడిగా వేడి వేడి అన్నమే కానీ పొడి పొడిగా అయిందండి. చూడండి ఎంత బాగా అయింది. ఇదిగోండి ఇది మేము పిల్లల లంచ్ బాక్స్ స్పెషల్ కదా, లంచ్ బాక్స్లో పెడుతున్నానండి. మీరు ఎప్పుడైనా పిల్లలకి స్టీల్ లంచ్ బాక్స్లో పెట్టండి. ప్లాస్టిక్ లంచ్ బాక్స్ అస్సలు యూజ్ చేయకండి. అసలు అవి చాలా హెల్త్ ప్రాబ్లం అండి. అందుకోసం మ్యాక్సిమం పిల్లలకి మంచి స్టీల్ బాక్స్లోనే రైస్ అయితే పెట్టండి. స్కూల్కి అయితే నేనైతే మ్యాక్సిమం మొత్తం స్టీల్ బాక్స్లో పెడుతున్నాను. ఎన్ని డబ్బులు వచ్చినా వెరైటీ వచ్చినా స్టీల్ బాక్సే పెట్టాలండి మనమైతే. లాస్ట్లో